బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యశోదకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యశోదకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ జిల్లాలో ఏ గ్రామాన్ని చూసినా ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విషజ్వరాలను అంటువ్యాధులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏ ఇంటిని చూసినా ఒకరో ఇద్దరో ఏదో ఒక వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద ఎత్తున మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే సరైన వైద్యం అందడం లేదని, అసలు డెంగ్యూ జ్వరానికి కనిపెట్టడానికి డెంగ్యూ కిట్లే లేవని ఆవేదన వెళ్లిబుచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే టెస్టులు, వైద్యం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, వాటిని భరించలేక చాలా మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం హాస్పిటల్లో డాక్టర్స్ సరిపడా సిబ్బంది, టెస్టులు చేయడానికి పరికరాలు, రోగానికి తగ్గ మందులు లేకపోవడంతో సరైన వైద్యం అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్ను, సిబ్బందిని నియమించి అన్ని రకాల జబ్బులకు టెస్టులు చేసి సరిపడా మందులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, దొడ్డి భిక్షపతి, బొల్లేపల్లి కిషన్, మానె సాలయ్య, జిల్లా నాయకులు యాట బాలరాజు, వేముల ముత్తయ్య, తొమ్మిడి శ్రీనివాస్, బొడ్డెబోయిన దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. టెస్టులను అందించాలి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల జబ్బులకు వైద్యాన్ని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ప్రజలు అనేక జబ్బులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామం చూసినా, ఏ వార్డు చూసినా ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు వివిధ రకాలకు జబ్బులకు గురైన పరిస్థితి ఉన్నది. ఇలా అనేక మంది ప్రభుత్వ దవాఖానలకు పోతే ప్రభుత్వ హాస్పిటల్లో, అది జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, ఉప కేంద్రాలు కానీ సరైన డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నది. ఇలా మామూలు జ్వరం వచ్చి టెస్టులు చేసుకుందామనంటే సరైన కిట్లు లేవని, ల్యాబ్ సౌకర్యం లేదని, ల్యాబ్కు సంబంధించిన సిబ్బంది లేదని అందరినీ ప్రైవేటు ల్యాబ్లకు పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. వేలాది రూపాయలు ల్యాబ్లలో పెట్టలేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వము ఇలా కార్పొరేట్ విద్య ప్రభుత్వ రంగంలో అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ డెంగ్యూ కానీ విషజ్వరాలను నివారించే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏ చిన్న జ్వరం వచ్చినా ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో మెడిసిన్ మందులు లేవని ఇలా ప్రైవేటు మెడికల్ షాపులకు మందుల కోసం చిట్టి రాస్తున్న పరిస్థితి.